ఇదర్ ట్వీట్ ఆర్ వీడియో. అంటే ఈయనంత కేటీఆర్ ని పెట్టుకోవాలి, కేటీఆర్ ని ఆదర్శంగా తీసుకోవాలి అక్కడ. అంటే ఈయనంత అప్డేట్ లో ఉండట్లేదేమో. అప్డేట్ లో ఉండకపోవడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉంటది. మీడియా స్వయంగా సొంత పేపర్, సొంత టీవీ ఉండటం వల్ల ఒక నిర్లిప్తత, ఏముందిలే పేపర్లో టీవీలో వస్తే అనేటటువంటి అది ఇంకా ఆయనకు పోవట్లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా సార్, 2014 ఆ టైంలో ఇదే వైసీపీ 67 స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రోజానో లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద స్పందించేవారు వేగంగా. అప్పుడు వాళ్ళ మీద కూడా అందుకే ఎక్కువ ఈ రియాక్షన్. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఉందా, నేను లేదని అనట్లేదు, ఆ స్థాయి స్పందన లేదు. ఎందుకు ఇప్పుడు కూడా మాట్లాడారు, రోజా మాట్లాడితే ఇమీడియట్ రియాక్షన్ ఉండదు. ఇమీడియట్ రియాక్షన్ నేను నంబటి రాంబాబు లాంటి వాళ్ళు లీడ్ తీసుకున్నారు. అప్పట్లో రోజా లాంటి వాళ్ళు తీసుకునేవాళ్ళు. అప్పట్లో వీళ్ళు మాట్లాడినా చిన్న నాయకుల కింద చూసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మంత్రులుగా కూడా చేశారు కాబట్టి వీళ్ళకి పెద్దరికం వచ్చింది. అప్పుడు రోజా సెలబ్రిటీగా ఉంది కాబట్టి అట్లా వచ్చేది పేరు. ఇప్పుడు రోజా మాట్లాడేదానికంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. అప్పుడు మీడియా కూడా కొంత బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడు మీడియాలో బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు అటు ఇటు పూర్తిగా లొంగిపోయి ఉన్నటువంటి ఆ రోజున వీళ్ళు రాసేవాళ్ళు, వాళ్ళు రాసేవాళ్ళు. అంటే 2 ఏళ్ళైనా ఇంకా ఏమన్నా భయం వెంటాడుతుందా వైసీపీ నాయకుల్ని? ఒక్కటేంటంటే యాజిటేషన్ సిస్టమ్ లో వీళ్ళు సీరియస్నెస్ పోవట్ల. చంద్రబాబు ఎట్లా పాటించారో అదే పాటిస్తున్నారు. బాబు గారేమి 3.5 ఏళ్ళు ఏం చేయలే, చివరి 1.5 ఏడాదిన్నరే చేసుకొచ్చింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి